హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి చిన్న బ్లాగ్ అనమాట. మా పిల్లలకైతే ఒక 1 వీక్ హాలిడేస్ అనమాట. ఇంకా క్యారెట్స్తో కూడా పని లేదు. మా వారికి ఒకటే కాబట్టి కొంచెం వంటది లేట్గా స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. ఆనియన్స్ టమోటా కూడా వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం కారం అవి తక్కువగా ఉన్నాయి, అందుకే మిక్సీ అది వేస్తున్నాను. అన్నానికైతే ఒక సైడ్ పెట్టేశాను. ఇంక ఇప్పుడు పప్పుకి అది పెట్టేసి ఇంకా రసము అది పెట్టాలి. ఇంకా అలాగే టిఫిన్ కూడా చేసేయాలి. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ ఇడ్లీనే. ఇందులోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. నిన్న వడ అది చేసినప్పుడు సాంబార్ అయితే చేశాను. మళ్ళీ ఈరోజు సాంబార్ ఎందుకని చెప్పి ఇంకా పల్లి చట్నీనే చేసేస్తున్నాను. నేనైతే ఇడ్లీ దోశ అవే ఎక్కువ చేస్తుంటాను అనమాట. పిల్లలు కూడా ఇవైతేనే ఇష్టంగా తింటారు. ఉప్మా అటుకులు అలా కొంచెం అవి నచ్చవన్నమాట. ఒకరోజైతే ఇడ్లీ అది పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మినపట్టులాగా వేసిస్తాను. మా చిన్నోడైతే ఒక్కొక్క రోజు మొండి చేస్తుంటాడు టిఫిన్ వద్దని చెప్పేసి. ఇంకా అప్పుడు దోశ పిండితో ఏదైనా ఒక బొమ్మలాగా లేదంటే 1, 2, 3లు అలా ఏదో ఒక విధంగా వేసిస్తాను. వాడైతే తింటాడనమాట. ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేశాను. ఇక్కడ వంట అయితే అయిపోయింది. పప్పు రసం చేశాను. ఇంకా పల్లి చట్నీ మిక్సీకి అది వేసేసాను. ఆకుకూర పప్పు కాబట్టి వెల్లుల్లి వేసి తిరుగువాత అయితే పెడుతున్నాను. ఇక్కడ మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అయితే అయిపోయాయి. ఇంకా మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను. మా పిల్లలు అయితే ఫైటింగ్ చేస్తున్నారు. కాసేపు బాగున్నారనమాట. ఇంతసేపు టీవీ అది చూసారు. ఇంకా అప్పుడే ఫైటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మేము మా చిన్నోడి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పేరెంట్స్ మీటింగ్. వాడి రిజల్ట్స్ వస్తాయి. వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. ఫస్ట్ వస్తాడంట. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఇక్కడ ఎంత అల్లరి చేస్తున్నాడు కదా. స్కూల్ దగ్గరికి వెళ్ళగానే ఎంత సైలెంట్గా ఉంటాడో అసలు. ఇక్కడ ప్రోగ్రెస్ కార్డ్ అయితే చూపిస్తున్నాడు. ఏమున్నాయంటే లోపల ABCDలు ఉన్నాయంట. అంటే గ్రేడ్స్లో ఉంటాయి కదా, అవి చెప్తున్నాడు. వాడిని అయితే ఫోటో తీయకూడదంట. ఇలా వెళ్ళిపోతున్నాడో చూడండి. స్టార్ వచ్చిందంట మా చిన్నోడికి. వాళ్ళ అన్నకైతే చూపిస్తున్నాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. స్కూల్కి అది వెళ్ళొచ్చాక నేనైతే ఇక్కడ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కదా, ఇంకా ఇంట్లో ఉంటాయి ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇంకా వాళ్ళకి నచ్చింది చేసామంటే ఇష్టంగా తింటారు. నేనైతే గులాబ్ జామ్ పిండిని పాలతోనే కలుపుతాను. చాలా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే కలిపేశాను. ఇంక ఇది నానేలోపు ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ చక్కెర అయితే వేస్తున్నాను. వాటర్ వచ్చేసి చక్కెర మునిగే వరకు వేస్తే సరిపోతుంది. దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీనికైతే ఎక్కువ తీగ పాకం అలా కూడా అవసరం లేదు. జస్ట్ అలా ఒక 2-3 సార్లు ఇలా పొంగు వచ్చిందంటే సరిపోతుంది. ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పిండి అయితే నానిపోయింది. ఇంకా వీటిని రౌండ్గా చేసుకోవాలి. అంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకోవాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేయకూడదు. మరి అవి గట్టిగా ఉంటాయి. తినేటప్పుడు కూడా టేస్ట్ అంతా బాగుండవు. జస్ట్ అలా లైట్గా పైన అంటే సరిపోతుంది. మా చిన్నోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఇద్దరు ఫైటింగ్ అనమాట. ఒకటే వస్తువు కావాలి ఇద్దరికి. దేనికో దానికి కొట్లాడుతూనే ఉంటారు. ఇది చేయమని పిలిచానమాట. మా చిన్నోడి రాడంట. ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఇంక గులాబ్ జామ్ని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. మనం హైలో పెట్టి వేయించామంటే అవి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. కాకపోతే లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తాయి. చూడండి ఇవైతే బాగా వేగిపోయాయి. ఈ విధంగా కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మా పిల్లలైతే వాటిని పాకంలోకి అయితే వేస్తున్నారు. మళ్ళీ ఫైటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా చిన్నోడికి ఇవ్వలేదని చెప్పేసి అరుస్తున్నాడు. ఇవి ఆయిల్లో నుంచి తీసిన వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. చూడండి ఇక్కడ గులాబ్ జామ్ అయితే రెడీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పిల్లలకి కొత్త బుక్స్ అవన్నీ తెచ్చేసాము. అలాగే కవర్స్ అవన్నీ కూడా వేసేసాము. ఇంక ఇప్పుడు వాటికి లేబుల్స్ అవి స్టిక్ చేసి ఇంకా పేర్లు అవి అయితే రాస్తున్నారు. మా పెద్దోడికైతే నేమ్స్ అవన్నీ నేను రాసి ఇచ్చాను. మా చిన్నోడికి వద్దంట, వాడే రాసుకుంటాడంట.
వాడి నేమ్ రాయడానికి వాడికి స్పెల్లింగ్స్ అయితే రావు కదా, అందుకే పక్కన ఒక బుక్లో రాసి ఇచ్చాను. వాటిని చూసి ఎలా కాపీ కొడుతున్నాడో చూడండి. ఏదేదో రాసేస్తాడు, వద్దంటే చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఆ నేమ్ రాయడానికి మా చిన్నోడి అవస్థ చూడండి. మొత్తానికైతే ఎలాగో అలా ఇలా కాపీ చేసి రాసేసాడు. తర్వాత ఒక్కొక్క లెటర్ చెప్తుంటే రాస్తున్నాడు. పి పి పీనా आर्ये आर्ये अरे नहीं रा अपर नहीं नहीं आए ये अन्य दप्रा नहीं आर्ये ये अपो ये रायरा ये एम ई वाई ये एम ई ई వై మొత్తానికైతే రాశాడనమాట. అంటే కొన్ని క్యాపిటల్ లెటర్స్, కొన్ని స్మాల్ లెటర్స్ అలా అన్ని మిక్స్ చేసి రాశాడు. ఏ రాయమంటే ఇందాక రాసా కదా, ఇంకెన్నిసార్లు రాయాలని అయితే అడుగుతున్నాడు. నాకైతే చాలా నవ్వు వస్తుంది అనమాట వీడు అడిగే క్వశ్చన్స్కి. దానికి ఎలాగోలా వాడి పేరైతే రాసేసాడు. ఇక్కడ బట్టలు అయితే మడతేస్తున్నాను. మధ్యలో ఒక రోజు అయితే ఉతకలేదనమాట. ఇంకా అందుకు ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కరోజు మిస్ చేసినా కూడా ఇంకా నెక్స్ట్ డేకి మాత్రం చాలా ఎక్కువ పని అయిపోతుంది. చాలా పడతాయి బట్టలు. ఉతకడం ఏమో కానీ మడతేయాలంటేనే టైం అయిపోతుంది. మా చిన్నోడైతే బయటికి వెళ్తున్నామంటే సరే జీన్స్ ప్యాంట్ అయితే తెచ్చుకుంటాడు. జీన్స్ షర్ట్ అయితే వేస్తాడు. టీ షర్ట్స్ అయితే చాలా తక్కువ అనమాట. వాడికి బటన్ డ్రెస్లే ఇష్టము. బట్టలు అయితే మధ్యలో కూడా మారుస్తూనే ఉంటాడనమాట. వాటర్లో అది ఆడుతుంటాడు, అవి తడిసిపోతుంటాయి. ఇంకా ఇలా ఇన్ని బట్టలు అయితే చేసేస్తాడు మొత్తానికి. ఇంకా ఐరన్ చేసేవన్నీ కూడా ఒక దగ్గర పక్కన పెట్టేస్తాను. అవన్నీ కూడా పిల్లలు స్కూల్కి అది వెళ్ళాక ఆ టైంలో చేసేస్తాను ఐరన్ కూడా. ఐరన్ చేసేటప్పుడు మా చిన్నోడు చూసాడంటే వాడి బట్టలన్నీ కూడా తెస్తాడనమాట. వాడి డ్రెస్సులు కూడా ఐరన్ చేయమని. పక్కనే కూర్చొని సతాయిస్తుంటాడు. ఫస్ట్ ఇంకా వాడి బట్టలన్నీ ఐరన్ చేసి ఇచ్చే వరకు. మా చిన్నోడు చూడండి కొత్త బుక్స్ పట్టుకొని ఎంత మురిసిపోతున్నాడో. అసలు లోపలే పెట్టట్లేదు అనమాట. మాటికి తీసి ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.